ఇక తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకోబోతుంది. త్వరలోనే మంత్రివర్గ ప్రక్షాళన జరగబోతున్నట్లుగా సమాచారం. ఇక జూన్ చివరి వారంలోనే కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు అధిష్టాన ముహూర్తం ఖరారు చేసినట్లుగా సమాచారం. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 పూర్తి కావస్తున్న నేపథ్యంలో పాత వారిని మార్చి కొత్త వారికి అవకాశం కల్పించాలని హైకమాండ్ యోచిస్తుంది. ఇప్పటికే కొందరు మంత్రుల పనితీరుపై నివేదికలు తెప్పించుకున్న అధిష్టానం సరిగ్గా పనిచేయని వారిని ఉద్వాసన పలికేందుకు సిద్ధమైనట్లుగా ప్రచారం జరుగుతుంది. ఈలోపే మంత్రి పదవుల కోసం ఆశావాహులు ఢిల్లీ వేదికగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈ రోజు రాహుల్ గాంధీని కలిసి తనకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరినట్లుగా సమాచారం. అటు రంగారెడ్డి జిల్లా నుంచి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి గట్టిగా ప్రయత్నిస్తుండగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు కేబినెట్ లో బెర్త్ ఖాయమనే ప్రచారం సాగుతుంది. ఇక తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకోబోతుంది. త్వరలోనే మంత్రివర్గ ప్రక్షాళన జరగబోతున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. జూన్ చివరి వారంలోనే కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు అధిష్టాన ముహూర్తం ఖరారు చేసినట్లుగా సమాచారం. ఇప్పటికే కూడా ఢిల్లీలో ఉన్న అగ్రనేతలని పలువురు నేతలు కలిసినట్లుగా సమాచారం అందుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, రైతు త్వరలో తెలంగాణ మంత్రివర్గ ప్రక్షాళన అలాగే విస్తరణ కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా జూన్ చివరి వారంలో కేబినెట్ కి సంబంధించి కూడా పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఏదైతే చేసేందుకు అధిష్టానం సిద్ధంగా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు కావస్తా ఉన్నది. ఇక కేబినెట్ కి సంబంధించి కూడా పలు శాఖలు ఖాళీలుగా ఉన్నాయి. ఇక దాంట్లో 2 ఖాళీలకు సంబంధించి కూడా ఇప్పుడు ఆ వ్యక్తులను ఏదైతే అలాట్ చేయాలి కాబట్టి ఇక ప్రధానంగా దానికి పోటీ నెలకొన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికీ అధిష్టాన పెద్దలకు సంబంధించి కూడా నేతలు కలుస్తా ఉన్నారు. ఇక మంత్రివర్గంలో తమకు చోటు కల్పించాలని కూడా ఏదైతే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా అధిష్టాన పెద్దలను కలుస్తా ఉన్నారు. ఆయనతో పాటుగా రంగారెడ్డి జిల్లా నుంచి చోటు కల్పించాలంటూ కూడా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అలాగే మల్రెడ్డి రంగారెడ్డికి సంబంధించి కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వ విపు ఆది శ్రీనివాస్ కి సంబంధించి కూడా ఏదైతే కేబినెట్ లో చోటు కల్పించాలని తమకు అవకాశం ఇవ్వాలంటూ కూడా ఆయన అధిష్టాన పెద్దలను కలుస్తున్నారు. ఇక దీంతో పాటుగా సమీకరణలు మారుతా ఉన్నాయి. ఎందుకంటే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కి సంబంధించి ఆయన మంత్రివర్గంలోకి తీసుకునేందుకు అవకాశాలను ఏదైతే అధిష్టానం ఆలోచిస్తా ఉన్నది. ఒకవైపు పిసిసిగా కొనసాగుతున్న మహేష్ గౌడ్ ని కేబినెట్ లోకి తీసుకుంటే ఇక్కడ పిసిసికి సంబంధించి ఖాళీ ఏర్పడుతుంది కాబట్టి ఆ పిసిసి ఆ చీఫ్ ని ఎవరిని నియమించాలి, లేదా మహేష్ గౌడ్ ని కొనసాగిస్తే అక్కడ కేబినెట్ లోకి సంబంధించి ఏ విధంగా తీసుకోవాలి అంటే సామాజిక సమీకరణల దిశ కావచ్చు, ప్రాతినిధ్యం లేని జిల్లాలకి సంబంధించి కూడా మంత్రివర్గంలో
చోటు కల్పించేందుకు అధిష్టానం ఆలోచిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఒక ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి ఇప్పుడు కేబినెట్ లో చోటు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నది. ఇక మరో స్థానానికి సంబంధించి ఎవరికి చోటు కల్పిస్తారు? ఎస్టీ సామాజిక వర్గం నుంచి చోటు కల్పిస్తే ఇక ఏదైతే ప్రభుత్వ వైపు రామచంద్ర నాయక్ సంబంధించి కూడా పోటీలో ఉన్నారు. ఇక ఆయనతో పాటు మరికొంతమంది ఏదైతే ఎస్సీ నేతలు కూడా ఈ తమకు ఎస్సీ మంత్రివర్గంలోకి చోటు కల్పించాలంటూ కూడా కోరుతా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే రామచంద్ర నాయక్ సంబంధించి కూడా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఎన్నుకోవడం జరిగింది. అది పూర్తిగా సంబంధించి కూడా భర్తీ చేయలేదు. అప్పటికే అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. ఆ ప్రక్రియకు సంబంధించి కూడా పూర్తి కాలేదు కాబట్టి ఇక ఆ సీటుకు సంబంధించి కూడా ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఎవరికి కేటాయించారు? రామచంద్ర నాయక్ తో పాటు ఇతర కేబినెట్ చోటు కల్పించాలంటూ కోరుతా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక దాంతో పాటుగా నిజామాబాద్ నుంచి మాజీ మంత్రి సీనియర్ నేత పి సుదర్శన్ రెడ్డికి సంబంధించి కూడా కేబినెట్ లో చోటు కల్పించాలని కూడా గతం నుంచి కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. అధిష్టాన పెద్దలను కలుస్తా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. సుదర్శన్ రెడ్డి సీనియర్ నేతగా తనకు ఏదైతే నిజామాబాద్ నుంచి ప్రాతినిధ్యం లేదు కాబట్టి తనను మంత్రివర్గంలోకి తీసుకోవాలంటూ కూడా ఆయన కోరుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక దాంతో పాటుగా మరికొన్ని మంత్రి పేర్లు తెర మీదకి వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే నిజామాబాద్ నుంచి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కొనసాగుతా ఉన్నారు. ఒకవైపు సుదర్శన్ రెడ్డిని నిజామాబాద్ నుంచి కేబినెట్ లోకి తీసుకుంటే మహేష్ గౌడ్ పిసిసిగా కొనసాగే ఛాన్సెస్ అయితే కనిపిస్తాయి. ఎందుకంటే ఇప్పటికే సీఎం పలు సభలు కావచ్చు సమావేశాల్లో కూడా చెప్పడం జరిగింది. తాము ఏదైతే గతంలో డిఎస్ మాదిరిగా కూడా వైఎస్ డిఎస్ మాదిరిగా పిసిసి చీఫ్ గా ఉన్న డిఎస్ అలాగే సీఎం గా ఉన్న వైఎస్ హయాంలో ఏ విధంగా పార్టీ నడిపించామో ఇప్పుడు అదే విధంగా మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి మహేష్ కుమార్ గౌడ్ తోడు మరో 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నట్టుగా కూడా పదే పదే ప్రకటించారు. కాబట్టి దానికి సంబంధించిన క్లారిటీ కొంచెం వచ్చిందని చెప్పొచ్చు. దాంట్లో సుదర్శన్ రెడ్డికి ఆ బర్త్ కన్ఫర్మ్ చేయబోతున్నట్టుగా కూడా ఈ అంశానికి సంబంధించి కూడా బలమైన ఆధారాలు కూడా సూచిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా దీంట్లో ప్రధాన అంశం కావచ్చు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి కూడా రాజగోపాల్ రెడ్డికి సంబంధించి తమకు కేబినెట్ లోకి చోటు కల్పించాలని కోరుతా ఉన్నారు. గతంలో కూడా కోరడం జరిగింది, అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు అధిష్టానం ఇచ్చిన హామీ మేరకు తనకు కేబినెట్ లోకి తీసుకోవాలని కూడా ఆయన అధిష్టాన పెద్దలను కోరుతా ఉన్నారు. దాంతో పాటుగా ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గతంలో కూడా తను కేబినెట్ లోకి తీసుకోవాలని కోరడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఆయన పలు విశ్వ ప్రయత్నాలు చేయడం జరిగింది. చివరి నిమిషంలో ప్రేమ్ సాగర్ రావుకు సంబంధించి కూడా ఆయనను ఇతర పదవులకు భర్తీ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక మొత్తంగా ఇప్పుడు కేబినెట్ కి సంబంధించి కూడా పునర్వ్యవస్థీకరణ కొనసాగుతుంది. ఎందుకంటే దీంట్లో అధిష్టానానికి సంబంధించి కూడా క్లియర్ కట్ గా ఈ నివేదికను తీసుకున్నది ఎవరైతే కేబినెట్ లో మంత్రులుగా కొనసాగుతున్నారో వాళ్ళ పనితీరు ఆశాజనకంగా లేని పనితీరు ఉన్నారో ఆ మంత్రులను ఇతర శాఖలకు బదిలీ చేయడమా లేదా వారిని తీసేసి ప్రక్షాళన చేసి ఇక కొత్త వారికి అవకాశం కల్పించడమా వీటన్నిటికి సంబంధించి కూడా అధిష్టానం పూర్తి స్థాయిలో నివేదికను సిద్ధం చేసింది. జూన్ చివరి వారంలో ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్న హోంశాఖ కావచ్చు ఇతర శాఖలకు సంబంధించి కూడా భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉన్నది. కాబట్టి అసలు ఈ రెండుతో పాటుగా ఇతర శాఖలకు సంబంధించి కూడా భర్తీ జరగబోతున్నది. రాష్ట్ర వాళ్ళంతా కూడా అధిష్టానం ఢిల్లీలో అధిష్టాన పెద్దలను కలుస్తా ఉన్నారు, కోరుతా ఉన్నారు తమకు చోటు కల్పించాలని. మొత్తంగా ఈ జూన్ చివరి వారంలో కేబినెట్ కి సంబంధించి కూడా పునర్వ్యవస్థీకరణ ఉండబోతున్నట్టుగా చెప్పొచ్చు. మనీషా. హరీష్.